హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అడ్డా. నిన్న వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల్లో మొలతాడు లేనివాడు నాకు పాఠాలు చెబుతున్నాడని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తిపోశాడు. ఇంకా వివరాలకు వస్తే రాజకీయ పరంగా తాను తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఖండించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆయన మండిపడ్డారు. శనివారం ఉదయం కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఘనమైన కుటుంబం చరిత్ర మాది. నిన్న సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరా, కానీ ఇప్పుడు నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారు. నేను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదు, బేషరతుగానే వైఎస్ఆర్సీపీలో చేరా. ప్రజలకు సేవ చేయడానికి ఆ పార్టీని ఎంచుకున్నా. కాపులు దళితుల కోసం నేను ఉద్యమించా. దళితులు భిక్షతోనే ఈ స్థితికి వచ్చా. కిర్లంపూడి సర్పంచ్ పదవులు వస్తే బీసీని గెలిపించాను. ఏ ఉద్యమం చేసినా బీసీలు దళితులే ముందు నడిపించారు. నా వర్గాన్ని, నా మనుషులను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తానని చెప్పి ముద్రగడ అన్నారు. ఇంకా ఆయన మాటల్లో రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నాడు. అసలు మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయం చేయాలి? నాకు చెప్పడానికి ఆయన ఎవరు? అసలు చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో అసలు పవన్ ఎక్కడున్నాడు? కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదు? మీరు సినిమాల్లో హీరో కావచ్చు, రాజకీయాల్లో మాత్రం నేనే హీరోను అంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. జగన్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు, మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు అని కొందరు పోస్టింగ్లు పెడుతున్నారు. మీరేంటి పొడుగు? సినిమాల్లో ఆయన గొప్ప కావచ్చు, నేను రాజకీయాల్లో గొప్ప. ఆ మాటకు వస్తే రాజకీయాల్లోనూ సినిమా ఫీల్డ్లోనూ నేను ముందున్నాను. మీరా నాకు పాఠాలు నేర్పేది అని జనసేన కార్యకర్తలపై ముద్రగడ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులో నేను ఒకడిని, కానీ కొన్ని శక్తులు నన్ను సీఎం జగన్ దూరం చేశాయి. మళ్ళీ ఇన్నాళ్లకు వైఎస్ఆర్సీపీలో చేరడం ఆనందంగా ఉంది. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి తాను సిద్ధం అంటూ ముద్రగడ తనదైన శైలిలో ప్రకటించారు.